హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి కిరణ్. ఈరోజు మరొక వీడియోతో మీ ముంగటికి వచ్చాను. సో ఈరోజు ఏంటంటే కొంచెం డిఫరెంట్ వర్కౌట్ వీడియో చేశాము. మనం చేసింది రెసిపీ బ్లాగ్ కాబట్టి ఈరోజు డిఫరెంట్ వర్కౌట్ వీడియోతో మీ ముంగటికి వచ్చాను. అట్లీస్ట్ ఈ వీడియో చూసి కొంతమంది కన్నా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మెయిన్గా యూత్కి ఈ వర్కౌట్ వీడియో ఆర్ లైక్ నాట్ ఓన్లీ యూత్, ఫర్ ఎవ్రీ వన్ ఇట్ విల్ బి గెట్టింగ్ యూస్ అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గో అండ్ వాచ్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మనం వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఎవ్రీడే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ మనం వార్మప్ మ్యాండేటరీ. అది ఏ మజిల్కి ఎక్సర్సైజ్ చేసినా మనం ఏం చేసినా వార్మప్ మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మనము మజిల్స్ రిలాక్స్ మోడ్ నుంచి యాక్టివేట్ మోడ్ అవ్వడానికి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ సైడ్ క్రంచెస్, బాల్తో సైడ్ క్రంచెస్, స్టిక్తో సైడ్ క్రంచెస్, జంపింగ్ జాక్స్ ఇలా వార్మప్స్ చేస్తున్నాను. ఈ వార్మప్ అనే కాదు, మీకు ఏ వార్మప్ ఏది ఈజీగా ఉన్నా, వాకింగ్ కానీ లేకపోతే ఇంకేమైనా సైడ్ క్రంచెస్ ఆర్ లైక్ ఎనీథింగ్, బట్ వార్మప్ ఈజ్ మ్యాండేటరీ. మనం ఏ మజిల్కైనా ఏదైనా ఏ వర్కౌట్ చేసే ముందు వార్మప్ అందరి చేసుకుంటే మనకు మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. సో కంపల్సరీ 5 minutes ఆఫ్ వార్మప్ ఈజ్ మ్యాండేటరీ. మనము ఏ వర్కౌట్ చేసినా ఎప్పుడు ఏదైనా. ఇక్కడ వార్మప్ వచ్చేసి నేను ప్రస్తుతం సైడ్ క్రంచెస్, జంపింగ్ జాక్ చేశాను. ఇవే కాకుండా మనం బట్ కిక్స్ కానీ, హై నీస్ కానీ ఏదో ఒక వార్మప్ మాత్రం 5 minutes మ్యాండేటరీ చేయాలి. వార్మప్ అలా స్ట్రెచెస్ మజిల్ స్ట్రెచెస్ చేసినా అది కూడా వార్మప్ లాగానే కన్సిడర్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే చాలామంది మార్నింగ్ జిమ్కి బైక్స్ మీద ఆర్ లైక్ 4-wheeler కార్స్లో వస్తుంటారు. దాని బదులు మీకు మీరు వెళ్ళే జిమ్స్ నియర్ బై ఉంటే వాక్తో వెళ్ళడం బెస్ట్. సో ఇప్పుడు మనం యాక్చువల్ వర్కౌట్లోకి వెళ్ళిపోయాము. సో ఈరోజు నేను చేసే వర్కౌట్ ఏంటంటే బైసెప్ అండ్ ట్రైసెప్. ఈ సూపర్ సెట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి మనం చేస్తుంది రోప్ ఎక్స్టెన్షన్. ఇది ఎక్కడంటే మనకు ట్రైసెప్ మీద వెయిట్ పడుతుంది. సో బిగినర్స్కి నేను చెప్పే విషయం ఏంటంటే తక్కువ వెయిట్తో మనం ఎక్కువ రిపిటేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వేరియేషన్స్ వచ్చేసి మనకు ఇది బైసెప్ కల్స్ చేస్తున్నాము. సో ఇది కూడా మనము లెస్ వెయిట్తో ఎక్కువ రిపిటేషన్స్ చేసుకుంటే మనకు ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇది మనం బెంచ్ డిప్స్ అంటాము. ఇది కూడా ట్రైసెప్స్కి పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రీ సర్కిల్ అంటాము. ఇది మెయిన్గా మనకి బైసెప్ మీద వెయిట్ పడుతుంది. సో నేను ముందు చెప్పినట్టే ఏ వేరియేషన్ చేసినా మనము తక్కువ వెయిట్తో హెవీ రెపిటేషన్స్ చేస్తే మనకు మజిల్ పంప్ అవుతుంది, దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఏదైనా 1 day 2 daysలో రాదండి. కంటిన్యూస్గా రెగ్యులర్గా చేస్తూనే దాని మజిల్ మనకు ఇంపాక్ట్ ఉంటుంది. ఈ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి హెవీ డంబల్. ఇది ట్రైసెప్ మీద మనకు వెయిట్ పడుతుంది. సో ఇది కూడా బిగినర్స్కి నేను చెప్పే సజెషన్స్ ఏంటంటే హెవీ వెయిట్తో వెళ్ళకూడదు. తక్కువ వెయిట్తో మనం హెవీ రిపిటేషన్ చేసుకుంటే మనకి బాగుంటుంది, ఇంజురీ కూడా కాకుండా ఉంటుంది. ఈ వేరియేషన్ వచ్చేసి డంబల్ కల్. ఇది కూడా మనం తక్కువ వెయిట్తో హెవీ రిపిటేషన్స్ చేసుకుంటే మజిల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. యాక్చువల్గా నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఎవ్రీడే ఒక్కొక్క మజిల్కి నేను చేస్తుంటాను. సో గైస్, చూసారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ముందు తేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో స్టే ట్యూన్.